దాదాపు 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించిన ఈ కట్టడంలో వినియోగించిన సామాగ్రి ఎక్కడెక్కడి నుంచి తీసుకువచ్చారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలతో పాటు విదేశాలైన ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, చైనా, టిబెట్, అరేబియా నుంచి తాజ్ మహల్ నిర్మాణ సామాగ్రిని తీసుకువచ్చారు. నెంబర్ 10 నల్లరాతితో మరో నిర్మాణం. అనేక చారిత్రక కథనాల ప్రకారం షాజహాన్ నల్లని రాతిని ఉపయోగించి మరో తాజ్మహల్ను నిర్మించాలని భావించాడట. అయితే తన కుమారులతో యుద్ధాలు పెరగడం వల్ల అతడు ఆ నిర్మాణాలు మొదలుపెట్టలేకపోయాడు. ఇవండి తాజ్మహల్ గురించి చాలా మందికి తెలియని నిజాలు. జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడాల్సిన కట్టడాల్లో అందమైన తాజ్మహల్ ఒకటి. ఆగ్రాలోని ఈ అపురూపమైన స్మారకాన్ని సందర్శించేందుకు పూర్తి వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది లేదా మా ఛానల్లో ఉంటుంది.